విజయానికి బాట వేసింది. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా కలస బలపం పట్టించింది. ఫలితం ఆ గ్రామం సంపూర్ణ అక్షరాస్యతను సాధించింది. 100% అక్షరాస్యతతో విద్యా వెలుగులు ప్రసరిస్తున్న అనంతపురం జిల్లా పడమటి యాలేరుపై కథనం. ఎట్టుకోండి లైటింగ్. అది చదువు మనుషులను సంపాదిస్తుందని గుర్తించారు లేక తమ మధ్యలో ఆయన పరిష్కారం చూపుతుందని భావించారో తెలియదు కానీ వారంతా కలిసి తమ ఊరిని సరస్వతి నిలయంగా మార్చుకున్నారు. గ్రామాభివృద్ధికి విద్యాభివృద్ధిని మార్గంగా ఎంచుకున్నారు. 100% అక్షరాస్యత సాధించారు. ఇది అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పడమటి 2000 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఇప్పుడు అంతా విద్యావంతులే. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒకరైనా ప్రభుత్వ ఉద్యోగిస్తున్నారు. ఇంటిలా చదువు పట్ల ఆసక్తి పెరగడానికి కారణం ఉంది. దాదాపు 50 ఏళ్ల క్రితమే ఈ గ్రామంలో అమ్మాయిలకు అబ్బాయిలకు విడిగా పాఠశాలలు ఉండేవి. దీంతో ఈ ఊర్లోని బాలికలంతా చదువుకునే అవకాశం కలిగింది. 10వ తరగతి వరకు ఊర్లోనే చదివే వీలుండటంతో దాదాపు అందరూ విద్యావంతులయ్యే అవకాశం కలిగింది. అయితే కొందరు వెనుకబడిన వర్గాల వారు మాత్రం ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువుకు దూరంగా ఉండిపోయారు. దీంతో సంపూర్ణ అక్షరాస్యతకు దగ్గరగా అంటే 83% మధ్య ఆగిపోయింది. 3 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో సాక్షర భారత్ క్రింద వయోజన విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో చిన్నప్పుడు చదువుకోలేని వారికి మళ్లీ అవకాశం వచ్చింది. మేము సరఫరా వేసాడు మాకు బిల్లు వచ్చిన ఇట్లా చెక్ ఇస్తుంది అంటే ఎంత వచ్చిందో నాకు తెలియదు. ఇప్పుడు మా పని ఎంత, మా కూలి ఎంత పడుతుంది, ఎంత అమౌంట్ అంతా కలిసి ఎంత వస్తుంది అని మేము చాలా నేర్చుకున్నాం. మేము దీనికి ఎక్కడైనా కానీ ఢిల్లీకి కానీ అమెరికాకి కానీ పోతాం. అందరూ సంతకాలు వేసుకుంటున్నాం సార్. పెళ్లి వచ్చింది, మా టాలెంట్ వచ్చింది సార్. మేము నడుపుకోకుండా ఏదో కొద్ది గొప్ప మాకు తెలుసుకొని ఎట్లా పోవాలో ఎక్కడ పోవాలో ఎట్లా ఏమి జాతర పోయినా టౌన్ పోయినా బస్సు ఎక్కడ పోతుంది ఏం పోతుంది దాన్ని చూసి కనుక్కొని బస్సు ఎక్కి రావడము. చదువు పట్ల ఉన్న ఆసక్తిని గమనించిన అధికారులు అందుకు తగ్గట్లుగా విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి చదువు రాని వారందరితో పలకం పట్టించారు. జాతీయ అక్షరాస్యత మిషన్ అధికారులు ఇటీవలే గ్రామాన్ని సందర్శించారు. 15 నుంచి 55 ఏళ్లలోపు అంతా చదువుకుంటే సంపూర్ణ అక్షరాస్యత సాధించినట్లు గుర్తిస్తారు. ఈ నిబంధన ప్రకారం గ్రామస్తులంతా అక్షరాస్యులుగా తేల్చారు. దేశంలో ఈ ఏడాది పూర్తి అక్షరాస్యత కలిగిన 3 గ్రామాలు ఎంపిక చేయగా రాష్ట్రం నుంచి యాలేరు మాత్రమే ఈ ఘనత సాధించింది. మా ఊర్లో బాగా చదువుకుంటారు సార్. ఇంతకాలం కావాలంటారు ఏదైనా కానీ బాగా సక్సెస్ చేస్తారు సార్. అందరూ వాళ్ళు కాగితాలు ఓటీలు ఇలాంటివన్నీ నేర్చుకున్నారు. చిన్న చిన్న చదువుతారు, రాయగలుగుతారు. వాళ్ళే బాగా చదువుకుంటామని వస్తున్నారు సార్. ఈ 100% అక్షరాస్యత మీద రేపు మరి మేమంతా మా గ్రామస్తులందరూ ఎంతో చదువుతారు. దానికి ముఖ్యంగా కారణం సార్ 1938 నుంచి మా గ్రామంలో మేనేజ్మెంట్ వారైతే అదే వాళ్ళ ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, బిఎస్సీలో టీచర్స్ గా సెలెక్ట్ అయినారు. సెప్టెంబర్ 8న ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా లక్నోలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందజేస్తారు. అవార్డు క్రింద పడమటి యాలేరు గ్రామానికి 5 లక్షల రూపాయల నగదు బహుమతి రానుంది. సర్కారీ పనులు సంపాదించడం, ప్రభుత్వ జీతం అందుకోవడం అందరికీ సాధ్యమే కంటారు. అయితే దీనికి ముందుగా చదువుకోవడం ముఖ్యమైన సత్యాన్ని గ్రహించారు పడమటి యాలేరు గ్రామస్తులు. అందరూ చదువుకొని గ్రామ పురోగతి దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు గ్రామంలో వేలిముద్ర వేసే వాళ్ళు ఎవరు కనిపించారు. చదువు నేర్చిన ఆత్మవిశ్వాసంతో పాటు ప్రభుత్వం వేసిన అవార్డు ఈ గ్రామస్తుల్ని ఎంతో ఆనందానికి గుర్తిస్తారు. నారాయణతో చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ ప్రసారం.